సో అన్న చెప్పండి, ఇట్లా మార్వాడి ఇష్యూ, మార్వాడి గో బ్యాక్ అని చెప్పి తెలంగాణలో యావత్ దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా ఐ స్టాండ్ విత్ గో బ్యాక్ మార్వాడి స్లోగన్. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో మనం రాజ్యాంగ ప్రకారం చూసుకున్నట్లయితే ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇంకొక ప్రాంతానికి వెళ్ళొచ్చి అక్కడ ఉండొచ్చు, అక్కడ వ్యాపార సదుపాయాలు అన్ని చేసుకోవచ్చు. కానీ ఆ బేస్ పాయింట్ చేసుకొని ఇక్కడ మార్వాడీలు రాజకీయ స్వప్రయోజనం కోసం, అదే విధంగా వాళ్ళు ఆధిపత్యం అంటే వ్యాపార ఆధిపత్యం కోసం, అదే విధంగా రకరకాల అంటే సామాజిక కోణాలు దృక్కోణాలతో వాళ్ళు ఇక్కడ ఎప్పటి నుంచో పాతుకుపోవడం జరిగింది. సో పాతుకుపోయిన వాళ్ళు పాతుకుపోయినట్టు వండుకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళపైన అజమాయిషీ చేయడం, అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళపైన రాక్షసంగా ప్రవర్తించడం, అధిక వడ్డీల ద్వారా ఇప్పుడు ఏంటంటే మార్వాడి షాపులు వడ్డీలు చూసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర 2.5-3 రూపాయలు వడ్డీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు టార్గెట్ చేసేది కూలీల్ని డైలీ లేబర్స్ ని వీళ్ళు మాత్రమే టార్గెట్ చేస్తుంటారు అన్నాడు. సో వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తుంటారంటే 100కి 3 రూపాయలు చొప్పున వడ్డీ తీసుకొని, ఇప్పుడు ఇఫ్ ఇన్ కేసు ఆగస్టు 12వ తారీఖు మనం వడ్డీ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర 1,00,000 తీసుకున్నాం. తర్వాత ఆ కూలీ చేసుకున్న ఆయన ఒక 10 రోజుల తర్వాత వచ్చి ఆ డబ్బులు మొత్తం కట్టినా సరే వాడు ఆ నెల మొత్తం కలిసి 3 రూపాయలకి వడ్డీ కట్టాల్సిందే. అట్లా వాళ్ళు ఆర్థిక దోపిడీ, శ్రమ దోపిడీ, అదే విధంగా రాజకీయంగా కూడా చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ సాధించే విధంగా వచ్చింది. వీళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళు అక్కడ బ్రతకలేక ఇక్కడికి వచ్చారంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది మనకు సంబంధించిన విషయం కాదు. కానీ ఇక్కడున్న వ్యక్తుల్ని, అది వ్యాపార సామ్రాజ్యాలు, చిన్న చోట మోట షాపులు వాళ్ళని కానివ్వండి, రకరకాల చిన్న చిన్న స్టోరేజ్ వాళ్ళని కానివ్వండి, ఏదైతే చిన్న చిన్న షాపులు గల్లీలో పెట్టుకుని వాళ్ళని కూడా వీళ్ళు తొక్కే ప్రయత్నం అన్నట్టు. మరి వీళ్ళు అమ్మే ఏదైతే సామాన్లు అవి నాణ్యమైనవి అంటే అసలు కానే కాదు. ఏంటంటే మొన్న రీసెంట్గా నాకు జరిగిన ఒక సందర్భం ఏంటంటే, నాది యాపిల్ 14+ మొబైల్, దానికి కనెక్టర్ పాడైపోయింది. సో కనెక్టర్ కొనడానికి నేను ఆ మార్వాడి షాప్ దగ్గరికి వెళ్తే, ఎలక్ట్రానిక్ షాప్ అది, అంబుజా ఎలక్ట్రానిక్స్ షాప్. సో వెళ్తే వాడు ఏమంటాడంటే, ఎంత బాబు ఇదని అంటే, యాపిల్ సార్ ఇది 1000 రూపాయలు అంటాడు. అరే బాబు, యాపిల్కి సంబంధించిన ఏదైనా సరే యాపిల్ స్టోర్లోనే అమ్ముతారు, బయట ఎక్కడ కూడా అమ్మరు. ఇది దాని ఇమిటేషన్, ఇది అంత ఉండదు. ఒక 100 రూపాయలు నోట్ పెడితే నువ్వు కొనే మొహంలాగా లేవు పో అంటే, వాడు కొనకపోతే ప్రతి దాడికి కూడా అంటే అగౌరవంగా మాట్లాడడానికి కూడా. ఇప్పుడు గాంధీజీ గారు ఏమన్నానంటే, కస్టమర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ షాప్. అరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది షాపే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అంటే కస్టమర్ దేవుడే ముఖ్యమైన వాడు. మరి కస్టమర్ దేవుడిని ముఖ్యమైన వాడినే నువ్వు అంత అంటే దౌర్భాగ్యంగా మాట్లాడగలిగే ఉంటే, ఎంత అహంభావం ఉంటే అలా చేయగలరు? ఖచ్చితంగా ఏదైతే స్వరాష్ట్రం కోసం భారతదేశంలో గాంధీజీ గారు అంటే బయట వ్యక్తుల యొక్క అంటే వేరే కంట్రీ యొక్క వస్తువులను ఎట్లయితే బహిష్కరించారో, మన తెలంగాణలో కూడా మార్వాడీలకు సంబంధించినటువంటి వ్యాపారాలను బహిష్కరించాలి. మార్వాడి వల్ల తెలంగాణ డెవలప్ అవుతుంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది, దేశం డెవలప్ అవుతుంది. ఎవరు చెప్పారు? అది బుల్ షిట్ థింగ్. వాళ్ళు బత్తాయి బ్యాచ్ వాళ్ళు 100 రకాలుగా అంటారు. భారతదేశానికి అత్యంత ప్రమాదకరమైన పార్టీ బీజేపీ. సో వాళ్ళు మత కలహాలు సృష్టించడానికి కానివ్వండి, క్రైస్తవుల మీద దాడులు చేయడానికి కానివ్వండి, ముస్లిమ్స్ మీద దాడులు చేయడానికి కానివ్వండి, వాళ్ళు మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి ఏముంది? జిఎస్టీ మీద బాధలు, పెట్రోల్ మీద బాధలు, సామాన్య ప్రజానికి వండుకునే ఆయిల్ మీద బాధలు, ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేశారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ కూడా ఏంటంటే బుల్షిట్ థింగ్స్. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు అనుకోండి, రేపొద్దున వాళ్ళు ఓట్లకు వచ్చినప్పుడు వీళ్ళు ముడ్డు మీద తంతారు కదా, అంటే మనం ఇలా మాట్లాడకూడదు, తంతారు కదా. సో వాళ్ళ మీద పేడ నీళ్లు జల్లుతారు. సో ఈ డ్రామా లక్క ఏవైతే ఉందో, మన డ్రామా అక్క ఉంది ఇప్పుడు కొత్తగా తెలంగాణలో, మాధవిలత అక్క, డ్రామా అక్క, ఆమె కూడా ఏంటంటే అక్క మార్వాడీల గురించి మాట్లాడానంటే రోహింగ్యాల గురించి మాట్లాడుతుంది. నువ్వు ప్రస్తుత సమస్య గురించి నువ్వు బహిర్గతం చేయి. నీ స్పష్టమైన వైఖరి అంటే మార్వాడీల మీద తెలుపు, కానీ రోహింగ్యాలు వచ్చారు, వాళ్ళు వచ్చారు ముందు, నువ్వు ఈ విషయం గురించి స్పందించు, నీ స్పష్టమైన వైఖరి తెలియజే. సో వీళ్ళందరూ ఏంటంటే డ్రామా ఆర్టిస్టులు, పెయిడ్ ఆర్టిస్టులు. వీళ్ళందరూ వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం కోసం, వాళ్ళు రాజకీయ అభివృద్ధి చెందడం కోసం వచ్చారే తప్ప నిజంగా మార్వాడీలు మన తెలుగు 2 రాష్ట్రాల్లో అత్యంత దౌర్భాగ్యమైనటువంటి ద్రవ్యోల్బణం సృష్టిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎవరైతే మార్వాడి గో బ్యాక్ అంటారో అంతా పేడ ఆర్టిస్టులు, వీళ్ళంతా ఉద్యమం పేరుతో మార్వాళ్ళ దగ్గర డబ్బులు గుంజే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమంలో కూడా 1969లో ఆంధ్రాకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు చెప్పిన మాట కూడా ఇదే. వీళ్ళందరూ కూడా పని లేకుండా చేస్తున్నారు, మనందరూ అన్నదమ్ములు, తెలుగు మాట్లాడే వాళ్ళు అందరూ అన్నదమ్ములు. కానీ ఆంధ్ర పాలకులు చేసిన దౌర్జన్యాలన్నీ కూడా తెలంగాణ రావడం ద్వారా బహిర్గతమైంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు కూడా అలాంటి వ్యక్తులే. ఇక్కడ మార్వాడీలు మనం అన్నదమ్ములు అని చెప్పేసి ఒక మార్వాడి ఇవ్వడం జరిగింది. మరి అన్నదమ్ములు అయినప్పుడు నీ ఇంట్లోకి ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టగలవా? నీ ఇంట్లో డైనింగ్ టేబుల్లో వాడికి భోజనం పెట్టగలవా? వాడు అన్నదమ్ముల్లాగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాగైతే ఉన్నారో అలాగే నువ్వు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళతో ఉండగలవా? వాళ్ళు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూస్తారు. అదే విధంగా డబ్బులు ఉన్న వాళ్ళకే వాళ్ళు గౌరవిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ప్రౌడ్ గా బిహేవ్ చేస్తారు. ఎవడన్నా వచ్చింది అనుకోండి, ఏదైనా
అని అంటే ఇట్లా దౌర్జన్యంగా మాట్లాడే వైఖరి మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి అంటే తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి ఒక మార్వాడితో మాట్లాడుతున్న ఆడియో చూసా. వాడు ఎంత పొగరుగా చూసుకుందాంరా భయ్, అరే మీరు తాగి మేము 1000 రూపాయలు వస్తే మేము జాగ్రత్త తీసుకుంటాం, మీకు 1000 రూపాయలు వస్తే తాగి అంటే ఎంత అహంకారపూరితమైనటువంటి చర్య. ఖచ్చితంగా మార్వాడి గో బ్యాక్, తెలంగాణలో మీకు పని లేదురా భయ్, ఆంధ్రాలో మీకు పని లేదు. న్యాయవాదులందరం కూడా కలిసికట్టుగా దీని మీద శ్రమించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా సరే మార్వాడీల నుంచి మీకు వ్యతిరేకత ఉన్నప్పుడు, మార్వాడీల నుంచి మీరు అన్యాయం పొందినప్పుడు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అదే విధంగా మార్వాడీల యొక్క షాపులో పనిచేసే యువతుల మీద కూడా వీళ్ళు ఎంతో మంది అంటే అత్యాచారాలకు పాల్పడడం కూడా జరిగింది. నా దగ్గరే 3 కేసులు ఉన్నాయి. సో వాళ్ళంతా ఇది బయటకు రాకోకుండా అక్కడ సెటిల్మెంట్ చేసుకొని, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది ఉద్యమ నాయకులు, వాళ్ళ ద్వారా సెటిల్మెంట్లు చేసుకొని అమ్మాయికి అన్యాయం చేసిన రోజులు కూడా ఉన్నాయి మన తెలంగాణ ప్రాంతంలోనే. ఎక్కడి వరకు ఎందుకు, ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోనే ఒక అమ్మాయి జరిగింది, తర్వాత మోండా మార్కెట్ ఏరియాలో ఒక అమ్మాయి జరిగింది, తర్వాత మన ఎంజీబీఎస్ మెడికల్ కాలేజ్ దగ్గర, అదే ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఏరియాలో ఒకటి జరిగింది. సో కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అంటే ఆర్థిక స్వప్రయోజనం కోసం మాత్రమే తెలంగాణని దోచుకుంటున్నారు, తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. ఆర్థిక దోపిడి, ముఖ్యంగా వీళ్ళు చేసేది ఆర్థిక దోపిడి. ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళకి తరలించడం వీళ్ళ ముఖ్య ఉద్దేశం. వీళ్ళు తెలంగాణ ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు, వీళ్ళ వల్ల తెలంగాణలో పలానా పని అయింది, వీళ్ళు ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారా, లేదంటే అనాథ శరణాలయాన్ని స్థాపించారా, ఏమైనా అనాథ శరణాలయాన్ని పెంచి పోషించారా, చాలా మంది అనాథలు ఏమైనా దత్తత తీసుకున్నారా, లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉపయోగపడే గొప్ప కార్యక్రమాలు వీళ్ళు ఏమైనా చేశారా? వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. వీళ్ళు కేవలం స్వార్జితంగా సంపాదన ఆర్జించడం కోసం మాత్రమే, సంపాదించుకోవడం కోసం మాత్రమే వచ్చారు. అదే విధంగా తెలంగాణలో ఉన్న ప్రజల పైన ప్రశ్నిస్తే ఇది ఇంత రేటా అని అడిగితే కూడా దాడులు చేసి వాళ్ళని కొట్టి తిట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలంగాణ గో బ్యాక్ అనే నినాదాన్ని తీసుకోండి. మార్వాడీల షాపులు అమ్మకాలు కొనుగోలు అన్ని కూడా ఇక్కడ నుంచి అంటే అమ్మకాలు కొనుగోలు నిలిపివేయండి. స్వరాష్ట్రం కోసం గాంధీజీ గారు విదేశీ వస్తువులను ఏ విధంగా అయితే బహిష్కరించారో, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మార్వాడీల షాపుల్లో కొనుగోలు అమ్మకాలు నిలిపివేయండి. వాళ్ళకి చెంపపెట్టు లాంటి ఈ విషయాన్ని వాళ్ళందరికీ అర్థమయ్యేలా చేయండి. మార్వాడీలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత క్రూరంగా, అదేవిధంగా ఎట్లా అంటే ముఖ్యంగా ఆర్థిక దోపిడీకి, అదేవిధంగా అధిక వడ్డీ వసూలు చేయడంలో, అదేవిధంగా నాణ్యత లేని సరుకుల్ని ఎక్కువ ఖరీదుకి అమ్మడంలో వీళ్ళు ముందున్నారు తప్ప వీళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళు పెట్టుకున్నది 1 గ్రామ్ గోల్డ్ షాప్ అని. ఈ 1 గ్రామ్ గోల్డ్ షాప్ లో ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసేదంతా గోల్డ్ బిజినెస్, వడ్డీ వ్యాపారం. వాళ్ళకి పాన్ బ్రోకర్ గా వాళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్ సంస్థలు ఉండవు. వాళ్ళు ఏంటంటే వడ్డీ వ్యాపారం చేయడం అన్నట్టు. ఏంటంటే తెలియని ఒక ప్రాంతాల్లోకి వెళ్ళడం. మీరు అక్కడ చూసుకుంటే మాణికేశ్వర్ నగర్ లో ఉన్నాయి, అదే విధంగా వారాసిగూడలో తులసి జ్యువెలరీ అని ఒకటి ఉంది. ఆ తులసి జ్యువెలరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వస్తువులు తయారు చేసి ఇవ్వడం, బంగారు వస్తువులు. దాంట్లో ఏంటంటే 100 రూపాయలకు 3 రూపాయలు వడ్డీ. అది కూడా ఏంటంటే క్యాషే, ఓన్లీ ట్రాన్సాక్షన్స్, ఈ పేమెంట్ కాదు, ఓన్లీ క్యాష్ ఇవ్వడం, క్యాష్ తీసుకోవడం. వాడు 4 లక్షలు కావాలన్నా 10 లక్షలు కావాలన్నా తీసుకొచ్చి క్యాష్ వేస్తారు, మన కూడా క్యాషే కట్టమంటాడు. ఇప్పుడు 12వ తారీఖు, ఆగస్టు 12వ తారీఖు 1 లక్ష రూపాయలు, 3 లక్షల రూపాయలు బంగారం పెట్టి తీసుకున్నాం అనుకోండి. 12వ తారీఖు అయిపోయిన తర్వాత మనకు ఒక 20వ తారీఖు డబ్బులు వచ్చేసాయి. ఆ 20వ తారీఖు డబ్బులు తీసుకెళ్లి కట్టినా సరే యాజ్ పర్ రూల్ ప్రకారం 20 రోజులకే వడ్డీ కట్టాలి. అది కూడా బంగారం 1 లక్ష రూపాయలు విలువ చేసే బంగారం ఉంటే మనం 50,000 తీసుకుంటే 1 రూపాయి వడ్డీ పడుతుంది. సో అలా తీసుకోవాలి. కానీ వీళ్ళు అలా కాదు, వీళ్ళు 3 లక్షల రూపాయలు బంగారం పెట్టుకుంటారు, 1 లక్ష ఇస్తారు. 12 రోజుల తర్వాత వెళ్ళినా, 10 రోజుల తర్వాత వెళ్ళినా, 3 రోజుల తర్వాత వెళ్ళినా సరే కోర్టు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మొత్తం వడ్డీ కట్టాల్సింది. 1 లక్ష రూపాయలకి 3 రూపాయలు అంటే ఎంత పడుతుంది మీరు చూసుకోండి. అట్లా అధిక వడ్డీలు వసూలు చేయడం, అదే విధంగా చాలా మంది ఏంటంటే ఆర్థిక దోపిడీ చేయడం. బంగారం వస్తువులు పెట్టుకుంటారు, వీళ్ళు 2 నెలల టైం పెడతారు. ఆ 2 నెలల్లో తీసుకోకపోతే ఆ బంగారం వాళ్ళకే, మార్వాడి వాళ్ళకి, వీళ్ళకి రాదు. అదే విధంగా బంగారు వస్తువులు తయారు చేయడానికి బంగారు షాపులు ఎక్కడైనా మార్వాడి షాపులో ఇచ్చామనుకోండి, అందులో వాళ్ళు తయారు చేసి లోపల ఇసుక పెట్టడం, మట్టి పెట్టడం, తర్వాత లక్కలు లాంటివి పెట్టడం, ఇలాంటివి చేసి మోసాలు చేస్తారు. సో ఇక్కడ మార్వాడీలు తెలంగాణకు చేసింది గొప్ప ఏం లేదు, వాళ్ళు ఉద్ధరించింది ఏమి లేదు, వాళ్ళు తెలంగాణ కోసం పాటుపడింది లేదు, తెలంగాణ కోసం మట్టెత్తింది లేదు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది లేదు, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో వాళ్ళది ఎటువంటి ఉద్దేశం లేదు. అలాంటప్పుడు వాడెవడండి మనల్ని క్వశ్చన్ చేయడానికి? నిధులు నీళ్లు నియామకాలని చెప్పి సపరేట్ తెచ్చుకున్న తెలంగాణని ప్రశ్నించడానికి వీడెవడు? వీడికి ఎంతటి అహంకారం వచ్చిందంటే మాట్లాడుతూ ఉన్నారు. నిధులు నియామకాలు అని చెప్పి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నారు, ఆంధ్ర నిలగొట్టారు కదా, ఏం సాధించింది తెలంగాణ? ఇప్పుడు మార్వాడిని నిలగొట్టి ఏం సాధిస్తారు? మార్వాడిని నిలగొట్టడం వల్ల మీరు అరే బై మీరు మీ దేశాన్ని, మీ రాష్ట్రానికి పోరి, అక్కడ మీరు బ్రతకలేక కుక్క బ్రతక అవుతుంది కదా. వాడు అక్కడ బ్రతకలేకే కదా ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటూ తెలంగాణ
అంటే తెలంగాణ ఏర్పాటునే క్వశ్చన్ చేసినంటే వాడికి ఎంతటి అహంకారం. మరి అలాంటప్పుడు నీవు కూడా నిజంగానే నీకు నీతి నిజాయితీ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా మీ రాష్ట్రానికి అక్కడికి వెళ్ళిపో, ఆడే ఉండు. నేను ఎవడు రమ్మంటండి ఇక్కడ. ఇప్పుడు నిధులు నీళ్లు నియామకాలు అని అన్నారు. నిధులు నీళ్లు నియామకాలు వస్తారా భయ్ అంటే వెంటనే జరిగిపోతుందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం దాదాపుగా 70 ఏళ్లు కష్టపడ్డారు. అదే మా స్వరాష్ట్రం అంటే భారతదేశం స్వతంత్ర భారతదేశంగా ఏర్పాటుకోవటం 100 సంవత్సరాలు పాటుపడ్డారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత అవుతుంది. ఒక 20 సంవత్సరాలకు అవుతుందో, ఒక 30 సంవత్సరాలకు అవుతుంది. అయినప్పుడు అంటే మరి అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి నువ్వెవడు? నీకు ఎటువంటి హక్కు ఉంది? ప్రత్యేక ఏర్పాటు తెలంగాణనే నువ్వు ప్రశ్నించడం అంటే వాడికి ఎంత అంటే కొలెస్ట్రాల్ ఉంటే అలాంటి మాటలు మాట్లాడదు. సో కాబట్టి అందరూ కూడా ముక్త కంఠంతో గో బ్యాక్ మార్వాడి, ఐ స్టాండ్ విత్ గో బ్యాక్ మార్వాడి స్లోగన్. ఖచ్చితంగా వీళ్ళందరూ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాల్సిందే. వీళ్ళ బ్రతుకు తెరువు మీద దెబ్బ కొట్టాల్సిందే. ఎందుకంటే వీళ్ళ వల్ల అనేక మంది బ్రతుకు తెరువు కోల్పోతున్నారు. ఎవరైతే తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళు చేస్తున్నటువంటి దెబ్బకి వాళ్ళు దివాళా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి వీళ్ళు చేస్తున్న ఆర్థిక దోపిడీకి, వీళ్ళు చేస్తున్న రాజకీయ స్వప్రయోజనాల కోసం, అదే విధంగా వ్యాపార ఆధిపత్యం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలు మొత్తాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. వీళ్ళ షాపుల్లో కానివ్వండి, గోల్డ్ షాప్ కానివ్వండి, అదేవిధంగా ఏ షాప్ అయినా సరే మార్వాడి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి ఏ వ్యక్తి పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. అక్కడ ఉన్నటువంటి అమ్మకాలు కొనుగోలు నిలిపివేయాల్సింది. ఫైనల్ గా చెప్పండి అన్న, అంటే ఇది ఏదైతే ఇంత కంప్లీట్ గో బ్యాక్ మార్కెట్ విషయంలో పాట్ మార్కెట్ లో ఒక ఇన్సిడెంట్ వల్ల నాకు చాలా అంటే పాట్ మార్కెట్ లో నీచే జాతి వాళ్ళు ఎందుకు తిట్టుకుంటా కొట్టడం, ఇంత చిన్న ఇష్యూని ఇంత నేషనల్ వైడ్ ఎందుకు చేస్తున్నారు, ఇంత పెద్ద ఎందుకు చేస్తున్నారు, దళితుడిని కొట్టడం ఇంత చిన్న ఇష్యూ అది ఇప్పటి నుంచి వచ్చింది కాదండి. దాదాపుగా మార్వాడీలకి అదే విధంగా లోకల్లో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకి జరుగుతున్న గొడవ ఇప్పటి నుంచి కాదు, గత 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఆధిపత్యం జరుగుతుంది. మీరు చూడండి, ఒక చాయ్ షాప్ పెట్టుకున్నాడు సత్తుపల్లిలో గోల్డ్ షాప్ పెట్టండు. మీకు చెప్తున్నా, ఒక చాయ్ షాప్ తో స్టార్ట్ అయింది వాడి జీవిత ప్రయాణం. ఇవాళ గోల్డ్ షాప్ తో పెట్టారు. అంటే ఇక్కడ ఏంటనంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళని తొక్కేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు నీచంగా మాట్లాడమే కాదు, ఎవరైనా దళితులు ఎస్సీ ఎస్టీలు గట్ట వాళ్ళ షాప్ వస్తే కనీసం కూర్చోమని కూడా అనరు. వాళ్ళ రెక్కల కష్టార్జితం తినుకుంటూ వాళ్ళని ఆర్థికంగా మోసం చేస్తూ వాళ్ళ దోపిడీని అంటే వాళ్ళ ఆర్థిక దోపిడీ వాళ్ళ రెక్కల కష్టార్జితాన్ని దోచుకుంటూ కూడా వాళ్ళని కూర్చోమని అనరు. అదే విధంగా ఏదైనా పండుగలు పబ్బాలు వచ్చిన కనీసం వాడి ఇంటికి వచ్చి షాప్కి వచ్చిన అడుక్కునే వాడికి కూడా భిక్షగాడికి కూడా రూపాయి దానం చేయని వాళ్ళు. ఖచ్చితంగా వీళ్ళు తెలంగాణ కల్చర్ ను కూడా రేపొద్దున క్లోజ్ చేయబోతున్నారు. ఎందుకంటే మీరు చూసినట్లయితే దాండియా విత్ నైట్ అని చెప్పేసి, తర్వాత కృష్ణాష్టమి విత్ నైట్ అని చెప్పేసి వాళ్ళ కల్చర్ ని ఇక్కడ ఎక్కువగా, తర్వాత దాండియా ఇట్లాంటి రకరకాల అన్ని పెట్టేసి తెలంగాణ కల్చర్ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళు నాశనం చేయబోతున్నారు. సో దయచేసి తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో గో బ్యాక్ బార్వాడి నినాదాన్ని ఉధృతం చేయండి. అదే విధంగా మీకు ఎటువంటి న్యాయ సహాయం కావాల్సిన సరే ఖచ్చితంగా మాలాంటి న్యాయవాదులను సంప్రదించండి. మేము తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తాం. గో బ్యాక్ మార్వాడి.